కాంగ్రెస్ పాలకులు జీవోలను దాచిపెట్టడంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ వేసిన బిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. 8 వారాల్లోగా అన్ని జీవోలను అధికారిక వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. రేవంత్ సర్కార్ పాఠశాల విద్యను సర్వనాశనం చేస్తోంది. ఇప్పటికే జీరో ఎన్రోల్మెంట్ పేరిట వేలల్లో స్కూళ్లను మూసేసిన ప్రభుత్వం ఇప్పుడు వందల్లో సర్కార్ బడులను మూసేయాలని నిర్ణయం తీసుకున్నది. పాఠశాలల మూసివేతలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. రేవంత్ సర్కార్ స్కూళ్లను ఖతం పట్టించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. సీఎం రేవంత్ కుట్రలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. డైవర్షన్ కోసమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా జైలుకు పంపినా బీఆర్ఎస్ పోరాటం ఆగదని కేటీఆర్ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రౌడీలు రెచ్చిపోతున్నారు. సీఎం రేవంత్ అండ చూసుకుని పేట్రేగిపోతున్నారు. పోరులో ఓటేయలేదని భావించి దాడికి తెగబడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఓ దళితుడి షెడ్డును కాంగ్రెస్ నేత కూల్చేశాడు. ఇటు ఖమ్మం జిల్లాలో కూడా రెచ్చిపోయారు. రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని తేల్చి చెప్పారు జగదీష్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటీసులు ఇస్తామని రేవంత్ రెడ్డి లీకులు ఇస్తున్నాడని మండిపడ్డారు. పవర్ ప్లాంట్ల మీద, కాళేశ్వరం మీద కేసులు పెడితే కోర్టులు వాటిని పక్కన పడేశాయన్నారు జగదీష్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. రైతులు యూరియా కోసం ఎముకలు కొరికే చలిలో సొసైటీ కార్యాలయాల దగ్గర బారులు తీరుతున్నారు. రైతులకు టోకెన్లు జారీ చేసి మధ్యాహ్నం తర్వాత వచ్చి యూరియా తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం సరిపడా యూరియా ఉందని, కొరత లేదని చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా వాణిజ్య వ్యాపార సముదాయాల బంద్ కొనసాగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరికి నిరసనగా అన్నదాతలు బంద్ పాటిస్తున్నారు. రంగుమారిన సోయాబీన్, మొక్కజొన్న పంటలను వెంటనే కొనుగోలు చేయాలని, ఎప్పటిలాగానే యూరియా బస్తాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పత్తి రైతుల గోడును పాలకులు ఆలకించడం లేదు. పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడం లేదు. పత్తి నాణ్యత పేరుతో సీసీఐ మద్దతు ధర తగ్గిస్తోంది. తేమ ఉందని ఒకసారి, మద్దతు ధర తగ్గిస్తూ మరోసారి రైతులను అధికారులు ఇబ్బందికి గురిచేస్తున్నారు. ఇక లాభం లేదనుకుని ప్రైవేటు వ్యాపారులకు పంట విక్రయించి రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గపోరు ముదురుతోంది. ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుని ముందే రెండు వర్గాలు బాహాబాహీకి దిగడం హల్చల్ సృష్టించింది. అభివృద్ధి మీద ధ్యాస లేకుండా పదవుల కోసం కొట్టుకోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. అలాగే ఎమ్మెల్యే వైఖరి, ఆయన పీఏల వసూళ్ల దందాతో జనం హడలెత్తిపోతున్నారు. సూర్యాపేట జిల్లా మట్టపల్లిలో కృష్ణానది నీటి రంగు వాసన మారినట్టు స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే సెంట్రల్ పొల్యూషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ సంస్థ ల్యాబ్ అధికారులు కలుషితమైన కృష్ణానది నీటి శాంపుల్స్ సేకరించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.